ఉన్నారు. సో సత్య, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అడగాలి అనుకుంటున్నాను నేను. అసలు అక్కడ చాలా చలిగా ఉంటుంది ఫారెన్ కంట్రీలో. ఓకే, మంచి మంచి శారీస్ లో కనిపించారు మీరు. చలి అనిపించలేదా? అనిపించిందండి, కానీ చేయాలి తప్పదు కదా. సో ఈ ఇక్కడ యాక్చువల్లీ చాలా బెటర్ మా ఫస్ట్ సాంగ్ తో కంపేర్ చేసుకుంటే. అదంతా ఫుల్ మంచులో ఉన్నాం, దాంతో కంపేర్ చేసుకుంటే ఇది చాలా బెటర్ గానే ఉంది. నాకు ఏంటంటే నార్మల్ గా తీయాలని లేదండి. అంటే ప్యారిస్ ని చాలా బాగా ఇప్పుడు చూడాలనుకుంటే యూట్యూబ్ లో వెళ్ళి ప్యారిస్ 4K ఫుటేజ్ అంటే మనకంటే బాగా తీసిన వాళ్ళకి చాలా ఉంటాయి. సో నాకేంటంటే ఒక చిన్న ఫీల్ సాంగ్ తో మనం వెళ్ళి మనం ఎవరు చూపించిన విధంగా చూపిద్దాం. ఇప్పుడు కాశ్మీర్ సాంగ్, కాశ్మీర్ లో కూడా చాలా మంది షూట్ చేశారు, చాలా సినిమాలు షూట్ చేశారు, ఇంతకు ముందు కూడా ఉన్నాయి. కానీ మేము చేసిన తర్వాత ఇప్పుడు కూడా రీల్స్ చేస్తున్నారు. 1 year అయిపోయింది కాదల్ గురించి రిలీజ్ అయ్యి. ఇప్పుడు ఎవరైనా కాశ్మీర్కి వెళ్తే మా సాంగ్ ని రీక్రియేట్ చేస్తున్నారు, రీల్స్ చేస్తున్నారు, లేకపోతే వాళ్ళ ప్రీ వెడ్డింగ్ వీడియోస్ కి మా సాంగ్ ని యూజ్ చేసుకుంటున్నారు. మంచులోకి వెళ్తే మా సాంగ్ గుర్తొస్తుంది. సో ఇఫ్ సమ్వన్ ఈస్ గోయింగ్ టు సమ్వేర్, ఆ లొకేషన్కి వెళ్ళినప్పుడు మా పాట గుర్తు రావాలి. సో అంత ఐకానిక్ గా మనం చేద్దాము అనే ఇంటెన్షన్ తప్ప ఎవరిని కష్టపెట్టాలని కాదు. ఏ ఇంటర్వ్యూలో చూసినా సరే మెహబూబ్ సత్య ఇస్ గుడ్, సత్య ఇస్ నైస్, సత్య ఇది ఏంటి కెమిస్ట్రీ ఏంటి? యాక్చువల్లీ నాకు అర్థం అవ్వట్లేదు. అందుకే నాకు వర్క్ చేసే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. అంటే ఎవరైతే డెడికేటెడ్ గా వర్క్ చేస్తారో వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. సో ఆ విషయంలో నాకు సత్య, ఆయన నార్మల్ గా ఈయన డెడికేషన్ పీక్స్ 100 లో ఉంటది. సో మాకు ఆయనంత అమ్మో అసలు ఎవరికి ఉండదు. నాకు తెలిసి ప్రొడక్ట్ నేను ఏ మనిషిని చూడాలి అంత డెడికేటెడ్ గా. డెడికేషన్ అంటే కొన్ని సందర్భాలు చెప్పండి ఎలా? ఇప్పుడు పంచాలంటే ముందు రోజు పేపర్ మీద రాసుకుంటారు. అది అందరూ రాసుకుంటారు. నాకు నేను చూసిన వాళ్ళలో అంత అంటే మేము కొంచెం ప్రిపరేషన్ కొంచెం చేసుకుంటారు, ఈయన చాలా ఎక్కువ చేసేస్తారు. అంటే ఇది జరుగుతుంది, ఇది జరగకపోతే వేరే దానికి ఏం చేయాలి అన్ని బ్యాకప్ ప్లాన్స్ కూడా పెట్టుకుంటారు. మనకి ఎవరు వెనకాల లేరు కదండి మనల్ని హెల్ప్ చేసేవాళ్ళు. సో ఇప్పుడు చూస్తే చాలా మంది ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేయాలని ఆలోచించుకున్నాను. నేను నా జాబ్ వదిలేసి ఇక్కడికి వచ్చాను టు ప్రూవ్ మై సెల్ఫ్. సో నాకు ఆపర్చునిటీ వచ్చింది, ఆడియన్స్ నన్ను ఆదరిస్తున్నారు. అలాంటి టైంలో దే ఎక్స్పెక్ట్ ఏ బెటర్ కాంటెంట్ ఫ్రమ్ మీ. లాస్ట్ 2 years నేను కావాలని ఐ టుక్ ఏ బ్రేక్, ఐ కామ్ మై సెల్ఫ్. ఇది కాదు, ఈ రీల్స్ ఈ డాన్స్ ఇవన్నీ కాదు. డాన్స్ షోస్ చేశాను, బిగ్ బాస్కి వెళ్ళాను, ఇవి కాదు, ఇవి అందరూ చేస్తుంది. ఐ కమ్ అప్ విత్ సంథింగ్ డిఫరెంట్. లేకపోతే చేసే పని చేసినా కొంచెం బాగా గ్రాండియర్గా చేద్దాం అని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాం. లక్కీగా 2 songs హిట్ అయింది. సో అంటే సత్య, మీరు వేరే వాళ్ళతో కూడా సాంగ్స్ చేశారు, చాలా సాంగ్స్ చేశారు. మెహబూబ్ తో మీ కంఫర్ట్ లెవెల్ ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ డిఫరెంట్ గా ఉంది. జోవియల్ గా ఉంటాడా, స్ట్రిక్ట్ గా ఉంటాడా, వర్క్ లో ఎలా ఉంటాడు, బయట ఎలా ఉంటాడు? వర్క్ పరంగా ఇస్ వెరీ స్ట్రిక్ట్, వర్క్ కాకుండా ఇస్ జోవియల్. ఓకే, బట్ హి హావ్ హిస్ లిమిటేషన్స్. ఎక్కడ వరకు ఉండాలి అక్కడ వరకు. అంటే లైక్ అంటే ఎక్కడ వరకు అంటే ఏ ఫ్లోర్ వరకు అలా అని కాదు. హి నోస్ వాట్ హి ఇస్ డూయింగ్ అండ్ వాట్ హి ఇస్ టాకింగ్. ఓకే, యా. ఏం మెహబూబ్, ఒక అమ్మాయి, ఒక క్యూట్ అమ్మాయి మంచి కాంప్లిమెంట్ ఇస్తుంది. లేదు, మా ఫ్రెండ్స్ బ్యాచ్ అంతా బేసిక్ గా ఈ టాపిక్ ఎప్పుడు నాకు సత్యకి రాదు. సో వి డోంట్ కాంప్లిమెంట్ ఈచ్ అదర్. సో నేను ఎలా అనుకుంటా అంటే, ఇప్పుడు ఎవరైతే మా టీం ఉన్నామో వీఆర్ హెల్పింగ్ ఈచ్ అదర్. సో వాడికి ఎంత పొటెన్షియల్ ఉంది, వీడికి ఎంత పొటెన్షియల్ ఉంది, వీ డోంట్ టాక్. ఎవ్రీవన్ వీఆర్ హ్యావింగ్ కాంటెంట్, ప్యూర్ టాలెంట్ ఉంది, ప్రేస్ చేసుకోవాలి. సో సత్య చెప్తుంటే నాకు కొత్తగా ప్రేస్ చేసుకోం కదా. సో ఇట్స్ లుకింగ్ నైస్.